పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత మెగా ఫ్యామిలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ లైవ్ డిబేట్ లో పాల్గొని మెగా ఫ్యామిలీతో తనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని స్పష్టం చేశారు. రాజకీయాలు పక్కన పెడితే మెగా కుటుంబ సభ్యులంటే చాలా గౌరవం అని చెప్పుకొచ్చారు. అలాగే వాళ్లకి కూడా తన పట్ల గౌరవం ఉందని వంగ గీత పేర్కొన్నారు. అందువల్లే పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత విమర్శలకు ఎక్కడా చోటు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఏపీ ఎన్నికల బరిలో భాగంగా పిఠాపురం నుండి కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది. ఇదే నియోజకవర్గంలో నుండి వైసీపీ అభ్యర్థిగా వంగ గీత పోటీ చేయడంతో ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఎలక్షన్లో వైసీపీ గెలిచి పిఠాపురంలో వంగ గీత గెలిస్తే మాత్రం ఆమెకు ముందుగానే డిప్యూటీ సీఎం పదవి జగన్ ఆఫర్ చేయడం జరిగింది. దీంతో పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠభరితంగా మారింది. ఈసారి ఏపీ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. ఎవరు అధికారంలోకి వస్తారన్నది చెప్పలేకపోతున్నారు. కూటమి లేదా వైసీపీ రెండు పార్టీల మధ్య పోటాపోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. జూన్ 4వ తారీఖున ఫలితాలు వెలువడనున్నాయి.